హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పల్లవి కథల ప్రపంచం' ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'ముడిపడిన బంధం' ఎపిసోడ్ 89. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే గనుక ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్‌లో 'హార్ట్ బీట్' అనే కొత్త స్టోరీ స్టార్ట్ అయిందండి. ఆ స్టోరీని కూడా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రాజశేఖర్ గట్టిగా అరుస్తూ ఇంకొక 2 డేస్ టైం ఇస్తున్నాను. ఈలోపు శరత్ ఎక్కడున్నాడో కనిపెట్టి నా ముందుకు తీసుకురావాలి. లేకపోతే ఏ ఒక్కరిని వదలను అని గంభీరంగా చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. గీత చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరు రావడంతో చాలా ఆనందంగా అక్కడ ఉన్న ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. వాళ్ళందరూ మెల్లగా నడుచుకుంటూ కొబ్బరి తోటకు వెళ్ళేసరికి అక్కడ గీత వాళ్ళ మేనమామ కనిపిస్తారు. సత్యమూర్తి అక్కడ గీతను చూసి ఆనందంగా గీత దగ్గరకు వచ్చి ఆశ్చర్యంగా తన వైపు చూస్తూ, "గీత, నువ్వు నిజంగానే వచ్చావా?" అని అడుగుతారు. గీత కొంచెం కోపంగా చూస్తూ, "ఏ, నేను రాకూడదా?" అని అడుగుతుంది. సత్యమూర్తి గారు కొంచెం బాధగా, "నువ్వొక్కదానివే వచ్చావా? మీ అమ్మ కూడా వచ్చిందా?" అని మెల్లగా అడుగుతారు. గీత కోపంగా, "ఎందుకు మామ? మా అమ్మ వస్తే మళ్ళీ అవమానించి పంపిద్దామనుకుంటున్నారా? అంత జరిగిన తర్వాత మా అమ్మ మళ్ళీ మీ ఇంటికి వస్తుందని అనుకుంటున్నారా?" అని అడుగుతుంది. ఆయన బాధగా, "తెలియక తప్పు జరిగిపోయింది గీత. అప్పటినుండి ప్రతిరోజు బాధపడుతూనే ఉన్నాను. పోనీలే, మీ అమ్మ రాకపోయినా కనీసం నువ్వైనా వచ్చావు. నాకు చాలా ఆనందంగా ఉంది" అని అంటారు. ఆయన విరాట్‌ని చూసి కొంచెం అనుమానంగా, "వీళ్ళంతా ఎవరు గీత?" అని మెల్లగా అడుగుతారు. గీత విరాట్ వైపు చూసి, "నాకు పెళ్ళయింది మామ. అతను నా భర్త" అని విరాట్‌ని పరిచయం చేసి, పక్కనే ఉన్న మధుని, "తిను నా ఆడపడుచు. వాళ్ళిద్దరూ నా మరుదులు" అని పరిచయం చేస్తుంది. ఆ మాట విని ఆదిత్య ఆనందంగా గీత వైపు చూస్తూ ఉంటాడు. సత్యమూర్తి, "గీత, మీ అత్త సంగతి నీకు తెలుసు కదా! తను ఏమన్నా నువ్వు పట్టించుకోకు. దానికి ఉన్న డబ్బు పిచ్చితో మనుషులు కనిపించడం లేదు. అదేమైనా అంటే దాని బదులు నన్ను క్షమించు. అంతేకానీ అది మనసులో పెట్టుకొని నువ్వు బాధపడి మళ్ళీ ఇంటికి రాకుండా ఉంటే మీకోసమే ఎదురు చూస్తున్న పెద్దవాళ్ళు తట్టుకోలేరు. కనీసం వాళ్ళ కోసమైనా అప్పుడప్పుడు వస్తూ ఉండండి" అని అంటారు. అక్కడే ఉన్న పాలేరు సాంబాని పిలిచి, "వీళ్ళకేం కావాలో చూసుకో సాంబా. నాకు చిన్న పని ఉంది. ఊరి చివర పొలానికి వెళ్ళి వస్తాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు. సాంబ గీత ముందుకు వచ్చి, "చెప్పండి అమ్మగారు, మీకేం కావాలి? ఏం కావాలి అన్నా 5 నిమిషాల్లో తీసుకొచ్చేస్తాను" అని అంటాడు. వాళ్ళందరూ ఆ తోట అంతా తిరిగి చూస్తూ ఉంటారు. కొబ్బరి చెట్లకు చివర ఒక తాటి చెట్టు కనిపించడంతో అభి ఆ చెట్టు కిందకు వెళ్ళి, "వదినా" అని గట్టిగా పిలుస్తాడు. గీత వాళ్ళు అక్కడికి వచ్చి, "ఏమైంది అభి?" అని అడిగేసరికి అభి ఆ చెట్టు పైన కట్టి ఉన్న పాట్‌ని చూపిస్తూ, "వదినా, ఆ పాట్ ఎందుకు ఆ చెట్టు పైన కట్టారు?" అని అనుమానంగా అడుగుతాడు. సాంబ ముందుకు వచ్చి, "అదా బాబుగారు, అది తాటి చెట్టు కదండీ! ఆ తాటి చెట్టుకి కళ్ళు తీయడానికి అలా కుండను కడతారు" అని అంటాడు. అభి ఆశ్చర్యంగా చూస్తూ, "కళ్ళంటే ఏంటి సాంబా?" అని అడుగుతాడు. సాంబ ఏం చెప్పాలో అర్థం కాక తన తల గోక్కుంటూ ఒక ఆలోచన రావడంతో, "కళ్ళంటే ఏం లేదు బాబుగారు. తాటి చెట్టు నుండి వచ్చే హెల్తీ జ్యూస్. తాగితే మన ఆరోగ్యానికి చాలా మంచిది" అని అంటాడు. అభి ఎక్సైట్ అవుతూ, "నాకది కావాలి సాంబా. నాకొకసారి టేస్ట్ చేయాలనుంది. ఒకసారి ఆ పాట్‌ని కిందకి దించుతావా?" అని అడుగుతాడు. గీత కొంచెం కంగారుగా, "అభి, అదంత టేస్ట్ ఉండదు. అది తాగితే చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు వద్దులే. నెక్స్ట్ టైమ్ ఎప్పుడైనా ట్రై చేద్దువు గానీ. వెళ్ళిపోదాం పదా" అని అంటుంది. అభి అదే కావాలి అని మారం చేయడంతో ఏం చేయాలో అర్థం కాక విరాట్ వైపు చూస్తుంది. విరాట్ గీత నెత్తి మీద ఒక్కటి వేసి, "వాడి ఏజ్ 18 ఇయర్స్. ఆ కల్లు తాగితే ఏమి కాదు. అది ఫ్రెష్‌గా ఉంది కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి" అని సాంబ వైపు చూసి అది తీసుకురమ్మని చెప్తాడు. సాంబ ఆ తాటి చెట్టు ఎక్కి ఆ కల్లు కుండని జాగ్రత్తగా కిందకి దింపుతాడు. అభి ఆ కుండలో ఉన్న కళ్ళుని చూసి, "ఇదేంటి సాంబ, తాటి చెట్టు నుండి మిల్క్ వస్తాయా?" అని అనుమానంగా అడుగుతాడు. సాంబ
ఆ కుండలో ఉన్న కల్లుని ఒక చిన్న ముంతలోకి పోసి ఇవ్వడంతో అభి దానిని కొంచెం టేస్ట్ చేసి, "సాంబా ఇది చాలా బాగుంది" అని అంటాడు. ఆ కళ్ళు ముంతని ఆదిత్య చేతిలో పెట్టి, "బాబుగారు ఇది కొంచెం పట్టుకోండి. అరటి తోటకి నీళ్లు ఎక్కువైపోయినట్టున్నాయి. నేను మోటార్ ఆఫ్ చేసి వస్తాను" అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. గీత ఆదిత్య ముందుకు వచ్చి, "సీనియర్ నాకు అది టేస్ట్ చేయాలనుంది" అని అంటుంది. ఆ మాట విన్న ఆదిత్య, అర్జున్ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. సంధ్య కొంచెం కోపంగా, "ఒసి మెంటల్‌దానా! ఏం అడుగుతున్నావో అర్థమవుతుందా? అది తాగితే లైట్‌గా మత్తు వస్తుంది. నిన్ను కానీ మీ అత్త చూసిందనుకో ఊరంతా పిలిచి పంచాయతీ పెడుతుంది. ఇప్పుడు అవసరమా నీకు అవన్నీ?" అని కొంచెం గట్టిగా అంటుంది. గీత ఏడుపు ముఖంతో, "ప్లీజ్ అండి. నాకు చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్ ఉంది తెలుసా? అది ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. ఎక్కువ వద్దు. కొంచెం చాలు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇంటికి వెళ్దాం. అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు కదా" అని క్యూట్‌గా అడుగుతుంది. అర్జున్, "గీత ఇప్పుడు మనకి ఈ ఊర్లో రిస్క్ అవసరమా? నీకు కావాలంటే మనం హైదరాబాద్ వెళ్ళిన తర్వాత తెప్పిస్తాను. నువ్వు హ్యాపీగా ఎంత కావాలి అంటే అంత తాగొచ్చు. ప్లీజ్ ఇక్కడ మాత్రం వద్దు. ఎవరికైనా తెలిస్తే అస్సలు బాగోదు" అని అంటాడు. విరాట్ అర్జున్ వైపు చూస్తూ, "పక్కనున్న మామిడి తోట చాలా బాగుంటుందంట. వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళు" అని అంటాడు. అర్జున్ కొంచెం కంగారుగా, "అరే బావా ఏం చేయాలనుకుంటున్నావు?" అని అడిగేసరికి విరాట్ కొంచెం గంభీరంగా, "చెప్పింది చెయ్యి అర్జున్. మీరందరూ కలిసి అక్కడ ఉన్న పొలాలను చూసి రండి. గీతను నేను తీసుకువస్తాను" అని అంటాడు. ఇంక ఎంత చెప్పినా విరాట్ వినడు అని అర్థమై వాళ్ళందరూ అక్కడ ఉన్న మామిడి తోటకు వెళ్తారు. విరాట్ చిన్న ముంతలో కళ్ళు పోసి గీత చేతిలో పెట్టి, "టేస్ట్ చెయ్యి" అని అంటాడు. గీత ఆనందంగా చూస్తూ, "నిజంగానే అంటున్నారా?" అని అడిగేసరికి విరాట్ చిన్నగా నవ్వుతూ, "నిజంగానే అంటున్నా. నువ్వు ఫస్ట్ టైం నాకిది కావాలి అని అడిగావు. కాదని ఎలా అంటాను" అని అంటాడు. గీత దాని వైపు చూస్తూ కొంచెం టేస్ట్ చేస్తుంది. అది పుల్లగా ఉండడంతో ముఖమంతా చిట్లించి, "ఛీ! ఇలా ఉందేంటి" అని అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ, "అది అలానే ఉంటుంది. నీకు ఫస్ట్ టైం కదా! అందుకే కొంచెం డిఫరెంట్‌గా ఉంది. నీకు నచ్చకపోతే పక్కన పెట్టేసేయ్. వెళ్ళిపోదాం" అని అంటాడు. గీత చిన్నగా నవ్వుతూ, "పుల్లగా ఉంది. అయినా బాగుంది. నాకిది కావాలి" అని ఆ ముంతలో ఉన్న కళ్ళు మొత్తం కంప్లీట్ చేస్తుంది. గీత తన చేతిలో ఉన్న ముంతని ముందుకు చాపి, "నాకింకొంచెం కావాలి" అని అడుగుతుంది. విరాట్ ఆశ్చర్యంగా చూస్తూ, "చాలు. ఇంకా ఎక్కువ తాగితే నీకు తిక్క తిక్కగా ఉంటుంది. పద వెళ్ళిపోదాం" అని అంటాడు. గీత నేల మీద కూర్చొని గట్టిగా ఏడుస్తూ, "నేను రాను. నాకది కావాలి" అని గట్టిగా అరుస్తూ ఉంటుంది. విరాట్ గీత దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న కల్లు కుండని గీత ఎదురుగా పెట్టి, "తాగు. ఎంత తాగుతావో తాగు. తర్వాత ఏడ్చి గోల చేసావనుకో ఊరుకోను" అని అంటాడు. గీత అందులో ఉన్న కల్లు కుండ మొత్తం కంప్లీట్ చేసి విరాట్ వైపు చూస్తూ, "చాలా బాగుంది విరాట్" అని మత్తుగా అంటుంది. విరాట్ ఆశ్చర్యంగా చూస్తూ, "మొన్న నేను అడిగినా పిలవలేదు. ఇప్పుడేంటి పేరు పెట్టి పిలుస్తున్నావు" అని అడుగుతాడు. గీత మెల్లగా పైకి లేచి తూలుతూ విరాట్‌ని పట్టుకొని, "నా ఇష్టం. నా ఇష్టం వచ్చినట్టు పిలుస్తాను. నీకేంటి ప్రాబ్లమ్" అని అడుగుతుంది. విరాట్ మనసులో చిన్నగా నవ్వుకుంటూ, "కల్లు తాగితే ఇంత రచ్చ చేస్తుందంటే ఇంకా ఆల్కహాల్ తాగితే ఏం చేస్తుందో" అని అనుకుంటూ గీతని సరిగ్గా పట్టుకొని, "ఓకే. నీ ఇష్టం వచ్చినట్టు పిలువు. నాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. వాళ్ళందరూ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పద వెళ్దాం" అని అంటాడు. గీత తన 2 చేతులు చాపుతూ, "విరాట్ నా కాళ్ళు నొప్పులొస్తున్నాయి. నేను నడవలేను. నన్ను ఎత్తుకొని తీసుకెళ్తావా" అని అడుగుతుంది. విరాట్ తన తల బాదుకుంటూ, "అనవసరంగా తాగిచ్చినట్టున్నాను. ఇప్పుడు ఏం చేస్తారో ఏంటో" అని అనుకుంటూ గీతని తన 2 చేతుల్లోనికి తీసుకొని మెల్లగా నడుచుకుంటూ వెళ్తాడు. గీత విరాట్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని విరాట్‌ని చూస్తూ, "నువ్వు చాలా బాగుంటావు తెలుసా" అని అంటుంది. విరాట్ ఆశ్చర్యంగా గీత వైపు చూసి, "ఏమన్నావు" అని అడుగుతాడు. గీత విరాట్ బుగ్గన ముద్దు పెట్టి, "నువ్వు ఇంత బాగుంటావు అని చెప్తున్నా. విరాట్ నీకో విషయం తెలుసా? నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నాకి
నాకు చాలా భయమేసింది. నువ్వు నా మెడలో తాళి కట్టుతుంటే నిన్ను మోసం చేస్తున్నానేమో అని నేను ఎంత బాధపడ్డానో నీకు తెలీదు. నువ్వు ఫస్ట్ టైం నా మేలు ముసుగు తీసి నా కళ్ళలోకి చూసినప్పుడు ఆ క్షణం నాకేమనిపించిందో తెలుసా అని అడుగుతుంది. నడుస్తున్న వాడల్లా ఒక్క నిమిషం ఆగి గీత కళ్ళలోకి చూస్తూ ఏమనిపించింది అని మెల్లగా అడుగుతాడు. గీత గట్టిగా నవ్వుతూ నేను చెప్పనుగా, అది సీక్రెట్, ఎవరికీ చెప్పకూడదు అని అంటుంది. విరాట్ నేను నీ హస్బెండ్ కదా, నాకు చెప్పొచ్చు, చెప్పు ఏమనిపించింది అని అడుగుతాడు. గీత విరాట్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నువ్వే నా జీవితం అనిపించింది, నీకోసమే నేను బ్రతికున్నాను అనిపించింది. ఒక్క నిమిషం నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేకుండా కేవలం నిన్ను చూస్తూ ఉండిపోవాలనిపించింది అని చెప్పి తన ఫేస్ని కోపంగా పెట్టి ఐ హేట్ యు, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని అంటుంది. విరాట్ అయోమయంగా చూస్తూ ఇంత సడన్గా ఏమైంది, నేనంటే ఎందుకు ఇష్టం లేదు అని అడుగుతాడు. గీత కొంచెం బాధగా నువ్వు నన్ను కొట్టావు, ఎంత గట్టిగా కొట్టావో తెలుసా, పైగా అందరి ముందు నన్ను తిట్టావు కూడా, నన్ను ఇంటి పని మనిషిని అన్నావు, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఐ హేట్ యూ అని గట్టిగా అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని సరే, నీకు నా కోపం కనిపించింది, తర్వాత నీ మీద ఉన్న నా ప్రేమ కనిపించలేదా అని అడుగుతాడు. గీత మూతి ముడుచుకొని నాకేం అవసరం లేదు, నీ ప్రేమని నీ దగ్గరే పెట్టుకో, నువ్వు నన్ను ఎప్పుడు బెదిరిస్తుంటావు, నువ్వు నాతో అసలు ప్రేమగానే మాట్లాడు, నీ వల్ల మీ అత్త నన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది, నేను ఆ ఇంట్లో నుంచి వెళ్ళేలోపు మీ అత్తని ఆడుకుంటాను చూడు, మామూలుగా ఉండదు అని అంటూ అని గట్టిగా నవ్వుతూ ఉంటుంది. విరాట్ గీత నవ్వుని మురిపంగా చూస్తూ నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు అని అడుగుతాడు. గీత కొంచెం బాధగా వెళ్ళిపోతాను, నేను ఇక్కడ ఉండడం ఎవరికీ మంచిది కాదు, మీ అందరికీ దూరంగా ఒంటరిగా వెళ్ళిపోవాలి అని అంటుంది. విరాట్ కోపంగా గీత వైపు చూస్తూ తన పెదవులు అందుకొని కిస్ చేస్తూ ఉంటాడు. విరాట్ తనలోని బాధని, కోపాన్ని, ప్రేమని సమపాళల్లో చూపిస్తూ గీతని కిస్ చేస్తూ ఉంటాడు. ఒక 5 నిమిషాల తర్వాత గీతను వదిలి తన కళ్ళలోకి సూటిగా చూస్తూ ఉంటాడు. గీత కోపంగా చంపేస్తావా ఏంటి నన్ను అని భారంగా ఊపిరి తీసుకుంటూ ఉంటుంది. విరాట్ కొంచెం గంభీరంగా ఇంకొకసారి నా నుండి దూరంగా వెళ్ళాలి అని చూస్తే పనిష్మెంట్ ఇంకా దారుణంగా ఉంటుంది అని గంభీరంగా అంటాడు. గీత ఏడుపు ముఖంతో బండ సచ్చినోడా, నీకు అసలు ఆడపిల్లల్ని ఎలా హ్యాండిల్ చేయాలో కూడా తెలియదు, అందుకే నువ్వంటే నాకు కోపం అని కచ్చగా అంటుంది. విరాట్ పెదవులపై చిన్న చిరునవ్వు ఇలా వచ్చి అలా మాయమవుతుంది. విరాట్కి ఆ క్షణం పట్టరానంత సంతోషంగా ఉంటుంది. విరాట్ ఆనందాన్ని తట్టుకోలేక గీత బొగ్గు మీద గట్టిగా కిస్ చేసి థ్యాంక్ యూ అంజలి, ఎక్కడో దాగి ఉన్న చిన్న అనుమానాన్ని కూడా ఈరోజు నువ్వు క్లియర్ చేశావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటాడు. గీత కోపంగా విరాట్ వైపు చూస్తూ నాకు హ్యాపీగా లేదు, అసలు మిమ్మల్ని కాలేజీలో ప్రొఫెసర్గా ఎవరు రమ్మన్నారు అని కోపంగా అడుగుతుంది. విరాట్ గీత వైపు చూస్తూ ఇప్పుడు నేను వస్తే నీకేమైంది అని మెల్లగా అడుగుతాడు. గీత ఏడుపు ముఖంతో ఏమైంది అని మెల్లగా అడుగుతారేంటి, కాలేజీలో ఉన్న ప్రతి అమ్మాయి మీ వైపే చూస్తుంది, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవడానికి క్యూ కట్టేటట్టు ఉన్నారు తెలుసా అని కోపంగా అడుగుతుంది. విరాట్ గట్టిగా నవ్వుతూ ఏంటి జెలస్ ఫీల్ అవుతున్నావా అని అడుగుతాడు. గీత విరాట్ వైపు అలానే చూస్తూ నాకెందుకు జెలస్, మిమ్మల్ని ఎవరు చూస్తే నాకేంటి, మీరు మాత్రం నన్నే చూస్తారు కదా అని నవ్వుతూ అంటుంది. విరాట్ చిన్నగా నవ్వుతూ అంత తెలిసిందానివి ఎందుకు కోపడుతున్నావు అని అడిగేసరికి నా మొగుడిని ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ చూస్తుంటే నాకు కోపం రాదా, కావ్యాన్ని చూసారా మిమ్మల్ని ఎలా చూస్తుందో, దొరికితే తినేసేలాగా ఉంది, అయినా మీరు దాన్ని ఏమీ అనరు, అలా చూస్తుంటే మీరు ఎంజాయ్ చేస్తున్నారు కదా అది అని కచ్చిగా అంటుంది. విరాట్ నోరు తెరిచి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. గీత కోపంగా ఏంటి అలా చూస్తున్నారు, నేను చెప్పింది నిజమే కదా అని అడిగేసరికి విరాట్ నా మీద నమ్మకం లేదా అని అడుగుతాడు. గీత తన 2 చేతులు చాపుతూ చాలా నమ్మకం ఉంది, అయినా సరే ఆ కావ్య మిమ్మల్ని అలా చూడడం నాకు నచ్చలేదు అని కోపంగా అంటుంది. గీత అలా మాట్లాడుతూ మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది. విరాట్ చిన్నగా నవ్వుకొని ఆ కళ్ళు పుణ్యమా అంటూ ఈరోజు నీ మనసులో ఏముందో నాకు తెలిసింది, ఇదే విషయాన్ని నువ్వు పూర్తి స్పృహలో ఉంటే చెప్పే రోజు కోసం
ఎదురు చూస్తూ ఉంటాను అని అనుకొని తన పాకెట్లో ఉన్న మొబైల్ తీసి అర్జున్కి కాల్ చేసి కార్ తీసుకురమ్మని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ తన పిఏ మూర్తికి కాల్ చేసి కొంచెం గంభీరంగా మాట్లాడుతూ, మూర్తి గారు, రేపు మార్నింగ్ కల్లా ఇప్పుడు నేను చెప్పిన విషయం కంప్లీట్ అయిపోవాలి అని చెప్పి కాల్ కట్ చేస్తాడు. విరాట్ నిద్రపోతున్న గీత వైపు అలానే చూస్తూ, నా మీద ఇంత ఇష్టాన్ని దాచుకొని ఎందుకు నా నుండి దూరంగా వెళ్ళిపోవాలి అనుకుంటున్నావు? నువ్వు కళ్ళు తెరిచిన తర్వాత ఎంత రచ్చ చేస్తావో చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. హైదరాబాద్లో ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూలో ఉన్న ఒకతను సడన్గా లేచి బెడ్ మీద కూర్చుంటాడు. నర్స్ అతన్ని చూసి కంగారుగా డాక్టర్ని పిలుచుకురావడానికి బయటకు వెళ్తుంది. ఈరోజుకి స్టోరీ ఇంతటితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్తో కలుసుకుందాం. మీకు కనుక ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హాయ్ అండి, కొత్త స్టోరీ హార్ట్ బీట్ ద డాక్టర్ లవ్ స్టోరీ స్టార్ట్ అయిందండి. ఒకసారి చూసి మీ ఒపీనియన్ని నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.